మేమంతా మీ మంత్రి ఎవరా అంటే మేము పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అంటాం. ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది. పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు, ఆనాడు పార్కులు లేవు. అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది. ఈ పార్కులో 2017లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు. ఆనాడు పూర్ణచంద్రరావు గారు, తిరుపతి నాయుడు గారు, వాళ్ళ మిత్రులంతా, పెద్ద మనుషులంతా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా, బాబురావు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టులు వేయడం జరిగింది. వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్కుని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకటే మీకు తెలియజేసేది, రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది, అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది. అపోజిషన్ లో పనిచేసే వాళ్ళు, అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. ఏదో పాపం ఉన్నట్టుండి ఈరోజు ఊడిపడ్డాడు. ఏదో మా మిస్సెస్ చూస్తుంది, ఫోను చూసా, ఉన్నట్టుండి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నీ అమ్మ పడవ ఇంతలో గ్యానికి వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత అని చేశాను. రావటం కోర్టు దోసుకుంటున్నారు. వేవుడి ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి, ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు. అనిల్ గారు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకు 10 మందికి 10 బోర్లకి 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు, వేరుడి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో నుంచి ఆడ దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు, నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అనిల్ గారు, ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు, నరసరావుపేటకు పంపించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయావు. ఉన్నటువంటి ఈరోజు పడ్డావు. చూస్తే నీ స్టేట్మెంట్ ఎందుకునైనా వద్దు, ఆపేయి. మా నారాయణ, నీకు ఆ రోజు చెప్పా, మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి. కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం. ఒక నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. పార్కులు ఎలా చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, సైడ్ కాలువలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా. నారాయణ గారిని తిట్టొద్దు, నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా. నా మాట వినలా. అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక 10 పనులు చేస్తే ప్రజలు 10 కాలాల పాటు అనుకుంటారు. ఈరోజు నారాయణ గారు చూడండి, ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు. అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు. ఒక మంచి మంత్రి, ఒక పార్కుల మంత్రి, ఒక అభివృద్ధి మంత్రి, ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.